అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము బైబిల్లో అండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి ఒకసారి చూద్దాం. శిష్యులు అడిగారు యేసు ప్రభుని, నీ రాకకి, యుగానికి, సమాప్తంకి సూచనలు ఏంటి అనే విషయాన్ని శిష్యులు అడిగారు. మాతో చెప్పవా అని అడిగారు. యేసు ప్రభు ఇలా చెప్పారు వాళ్ళతో, ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు వస్తారు, నేనే యేసునని చెప్పుకుంటూ చాలామందినే మోసం చేస్తారు ఆ విషయంలో. మరియు మీరు యుద్ధాల గురించి, యుద్ధాన్ని గురించి, సమాచారాల గురించి వింటారు. భయపడద్దు, చూసుకోండి జాగ్రత్తగా అంటున్నాడు. కానీ ఇవన్నీ జరగాలి, కానీ అంతం వెంటనే రాదు. జనం మీద జనం లెగుస్తారు, రాజ్యం మీదకి రాజ్యము లెగుస్తుంది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకి ప్రారంభము. చాలా స్పష్టంగా యేసుప్రభు వారు చెప్పిన మాటల్లో ఈ భూమి మీద యేసుప్రభు వచ్చే ముందు, రాకముందు జరిగే సంఘటనల్ని చాలా కూలంకుషంగా మాట్లాడాడు. శిష్యులు అడిగారు ఆ విషయాన్ని, ఏంటి సూచనలని. వాస్తవానికి యేసుప్రభు రాకముందు అడిగిన సూచనలు ఇవి. అంటే మరలా ఈ భూమి మీదకి వస్తాడు కదా, ఆ టైంలో అడిగారు. ఒక్కసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులకి ఆ టైంలో అవసరమా యేసు ప్రభు రెండో రాక గురించి? ఆల్రెడీ యేసు ప్రభు అక్కడే కదా ఉన్నాడు. యేసు వాళ్ళతోనే ఉన్నాడు. ఇప్పుడు రెండో రాకడ గురించి తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తరానికి ఉపయోగపడాలి, యేసు ప్రభు వస్తున్నాడు అనే విషయం మా తర్వాత అంతా తెలుసుకోవాలనే ఉద్దేశం మీద ముందుగా అడిగి రాసి పెట్టుకోవడానికి. వాస్తవానికి వారికి అవసరం లేదు, ఆల్రెడీ యేసు ప్రభుతో పాటే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ విషయం అవసరం లేదు. మా తర్వాత నువ్వు మాతో ఉన్నావు కాబట్టి తర్వాత నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మాకు సంబంధం ఏంటి, అలా ఆలోచలేదు. తర్వాత తరానికి ఉపయోగపడడానికి కోసం ముందుగా రాయబడిన విషయాలు, యేసు ప్రభు రాకముందు జరిగిపోయే విషయాలన్నింటినీ కూలంకుషంగా మాట్లాడిన విషయాలు. ఇది భూమి మీద, ప్రపంచం మీద జరుగుతున్న విషయాలు. ప్రస్తుతం ఉన్న కాలం కూడా మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు యుద్ధం కొంచెం చల్లారింది. ఈ న్యూస్ వాళ్ళకి ఏం ట్రయల్ తెలియట్లేదు. ఒకసారి యుద్ధం అవుతుందంటున్నాడు, ఒకసారి శాంతి చర్చలు జరిగిపోతుంది అంటున్నాడు. ఒకవైపు ఏమో ట్రంప్ ఏమో శాంతి చర్చలు జరిగిపోతుంది అంటున్నాడు, ఇరాన్ వాళ్ళేమో మాట్లాడలేదు అంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఎవరికి స్పష్టత లేని విషయాలు. వాస్తవానికైతే ట్రంప్ అనేవాడు మధ్యలో దూరుండకపోతే, ఇరాన్కి, ఇజ్రాయెల్కి, ఇక ట్రంప్ అనేవాడు దూరుండకపోతే ఇజ్రాయెల్ మొత్తం మ్యాప్లో లేకుండా చేసేస్తాడు ఇరాన్ని. అసలు ఆగే మనిషి కాదు ఆ వ్యక్తి. ఈ ట్రంప్ లాగా మాటలు, భయపెట్టడాలు ఇవేమీ చేయడు, నీట్గా వచ్చి లేపుకుంటూ వెళ్ళిపోతాడు. అంత వాళ్ళ దేశాన్ని అంత ప్రేమిస్తాడు అతను. నా దేశం తర్వాత ఏదైనా అంత ప్రేమగా ఉంటాడు ఇజ్రాయెల్ నెతన్యాహు. ఈ ట్రంప్ రావడంతో ఈ గందరగోళం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే శాంతి చర్చలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు బ్రిక్స్లో కూడా ఇరాన్ ఇన్వాల్వ్ అవుతుంది. రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏంటంటే మళ్ళీ యుద్ధానికి సైరన్లు మోగిపోతున్నాయని. ఎవరికి స్పష్టత లేదు, ఏం లేదు. ఇది బైబిల్ చెప్పిన మాటే. ఆఖరి రోజుల్లో ఇవన్నీ జరుగుతాయి. యుద్ధాన్ని గురించి సమాచారాలు మీరు వింటారు. అంతా అప్పుడే రాదు, కానీ మీరు మాత్రం జాగ్రత్త చూసుకోండి అన్నాడు. ఇప్పుడు రాదు కదా అని రిలాక్స్ అయిపోమనలే. రాదు కాబట్టి అమ్మయ్య రాదనేస్తున్నాడు బైబిలే అనలే. మీరు మాత్రం చూసుకోండి అనే విషయం ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడాల్సిన విషయాలు. ఇది బయట ప్రపంచంలో జరిగే విషయాల గురించి ఇక్కడ మత్తయిలో మాట్లాడితే, పౌలు గారు మాట్లాడింది మనిషి లోపల జరిగే విషయాలు. మనిషి లోపల జరిగే విషయాలను చూసి జాగ్రత్త పడాలి అనే విషయం రాశాడు. ఒకసారి చూద్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి. మళ్ళీ ఈయన కూడా అదే మాట అంటాడు. ఆఖరి రోజుల్లో, అంత్య దినాల్లో అపాయకరమైన, భయంకరమైన రోజులు మనకు వస్తాయి అని తెలుసుకోండి. ఎలా అంటే, నెంబర్ 1, మనుషులంట స్వార్థ ప్రియులైపోతారు,
ధనం అంటే భయంకరమైన మోజు ఎక్కువ పెరిగిపోద్ది. బెంకమ్మలాడవారు, లేనిది ఉన్నట్టు చెప్పేవారు పెరిగిపోతారు. అహంకారం పెరిగిపోద్ది మనుషుల్లో. దూషించేవారు పెరిగిపోతారు. తల్లిదండ్రులకి అవిధేయులు పెరిగిపోతారు. నెక్స్ట్, కృతజ్ఞత లేనివారు పెరుగుతారు. మనం పోయిన వారం అంతా ఒక 5 భాగాలుగా తల్లిదండ్రులకి అవిధేయాలు, అసలు ఏంటి, తల్లిదండ్రులకి ఎందుకు అవిధేయులుగా మారుతారు, తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోకపోతే అసలు పరిస్థితి ఏమవుతుంది, పిల్లలు ఎలా పెరగాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఇవన్నీ విషయాలు 5 భాగాలు చాలా కూలంకుషంగా మనం మాట్లాడాం. మరలా ఒకసారి అది విని మీ పిల్లల జీవితాన్ని సరి చేసుకోవాలని నమ్మాను. రైట్, ఇప్పుడు దాని నెక్స్ట్ భాగం ఒకటి మాట్లాడుతున్నాడు, మనుషులు ఎలా మారిపోతారు అని. ఏంటంటే ఆ లక్షణం ఏంటి? ఆ లక్షణం కృతజ్ఞత లేనివారు ఆఖరి రోజుల్లో యేసు ప్రభు వచ్చే సమయానికంట కృతజ్ఞత లేని ఒక జనము మారిపోతారనే విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కృతజ్ఞత లేని జనము ఆఖరి రోజుల్లో యేసు ప్రభు వచ్చే రోజుల్లో పెరుగుతారని. ఇక్కడ హెచ్చరికగా చూడాల్సింది, చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ కృతజ్ఞత లేని జనం కనుక మీరు చూస్తే, కృతజ్ఞత లేని జనం కనుక చూస్తే దాని అర్థము యేసుప్రభు రాక దగ్గరలో ఉందని. ఒకవేళ ఇతరులు మనలో ఆ లక్షణం చూస్తే ఈ రెండు అవ్వచ్చు. అంత్య దినాల్లో ఇలాంటి వారు వస్తారని చెప్పాడు. ఇలాంటి జనం పెరుగుతారని చెప్తూ లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇలాంటి లక్షణాలు పెరిగిన వాడు మనకు కనపడుతున్నాడా, మనమే అలాంటి లక్షణాలు కలిగి ఉన్నామా? ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు చూడమన్నాడు కాబట్టి అమ్మో ఆడు చూసో ఎలాగైపోయాడో అన్నంటే పొరపాటు. ఆ లక్షణం మనలో వస్తుందేమో చూసుకోమని జాగ్రత్త. అది జాగ్రత్త పడమంటే ఏంటంటే ఆడెవడో వస్తాడు, ఆడెవడో చేస్తాడు, అది కాదు, మనలో అలాంటి లక్షణాలు ఏమైనా వచ్చేస్తాయేమో అనే విషయాన్ని. ఈ కృతజ్ఞత లేని జనము ఈ ఆఖరి రోజుల్లో పెరిగిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనలో రావచ్చు, అయితే ఇతరుల్లో కనపడవచ్చు. అది ఏదైనా సరే ఈ కృతజ్ఞత లేని వారు ఆఖరి రోజుల్లో పెరిగిపోతారు. కృతజ్ఞత అంటే ఏంటి ఇంతకీ? కృతజ్ఞత ఏంటి? పదం ఏంటి ఇంతకీ? తెలీదా? కృతజ్ఞత అంటేనే తెలీదా? ఏంటి? ఎవరైనా మనకి ఏం చేస్తే దాని వెంటనే ఒక పదం వాడతాం. ఏంటది? థ్యాంక్ యూ. చదువు వచ్చినా రాకపోయినా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి అని అంటారు. ఈ కృతజ్ఞత చెప్పడం ఇలాగా. ఒకవేళ ఇప్పుడు నేను ఏదైనా అడిగాను అనుకుందాం, రాజేష్ని అడిగితే ఆ బ్యాగ్ ఒకసారి అందుకో, అక్కడ బ్యాగ్ అందుకో. ఇప్పుడు నాకు ఈ బ్యాగ్ కావాలి, నిన్ను అడిగాను థ్యాంక్ యూ రాజేష్ చెప్పాను, కూర్చో. నేను బ్యాగ్ అడిగాను, ఇచ్చాడు, థ్యాంక్ యూ చెప్పాను, నా అవసరం తీరింది. ఆయనకి ఏంటి లాభం చెప్పండి? ఆయనకి ఏం లాభం? ఆయనకి లాభం ఏంటి? నేను థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఆయనకి లాభం ఏంటి? ఏమైనా అంటే ఆ సాటిస్ఫాక్షన్, తృప్తి అనుకుందాం పోను కాసేపు. ఏమైనా పనికొద్దా ఆయనకి? మన థ్యాంక్ యూ చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? కృతజ్ఞత చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పలేదు, ఏమైనా నష్టం ఆయనకి? తృప్తి దొరుకుద్ది అంతే. ఇప్పుడు ఆయన తృప్తి దొరుకుద్ది అంతే, తృప్తి దొరుకుద్ది. ఇప్పుడు నేను చెప్పకపోయింది అనుకో, ఎక్కడైనా బాధపడిపోయి జీవితం కోల్పోయి ఏదైనా అవుద్దా? నేను చెప్పినా ఏమవదు, చెప్పకపోయినా ఏమీ అవ్వదు. అంటే ఈ థ్యాంక్ యూ అనే పదానికి అసలు విలువ అనుకోవచ్చా? ఎలాగో ప్రయోజనం లేదు కాబట్టి చెప్పడం ఎందుకు, ఒక వర్డ్ యూజ్ చేయడం ఎందుకు, ఒక ఎనర్జీ యూజ్ చేయడం ఎందుకు, వదిలేస్తే పోలే. ఏదో అర్థం ఉంది. ఆయన రాసాడు పదం అంటే దాని అర్థం ఏదో ఉంది. ఇప్పుడు ఆలోచిద్దాం. నేను ఒక విషయంలో ఇప్పుడు నేను ఈయనకి సహాయం కోరాను, నాకు ఆ బ్యాగ్ అందించేవా అని అడిగాను, ఈయన నాకు అందించాడు. నేనేమీ చెప్పలేదు, ఆయన ఏం పట్టించుకోలే, వదిలేశాడు. ఇప్పుడు నా మనసులో ఏంటంటే, నేను అడగగానే రాజేష్ నాకు హెల్ప్ చేశాడని లోపల నాకుంది. ఒకరోజు మా దగ్గరకు వచ్చి ఒకసారి నాకు ఆ బ్యాగ్ ఇవ్వరా అని అడిగాడు. బ్యాగ్ ఇవ్వడం కాదు, పట్టుకెళ్ళిపోయి నీకు ఇచ్చేస్తానని చెప్పాను.
ఇవ్వడం కాదు, పట్టుకెళ్ళిపో, నీకు ఇచ్చేస్తాను చెప్పాను. ఇప్పుడు నేను థ్యాంక్ యూ చెప్పడంలో ఆనందం ఉంటుందా, నేను ఆయనకి బ్యాగ్ ఇచ్చడంలో ఆనందం ఉంటుందా, తీసుకోవడంలో ఏది ఎక్కువ ఆనందం? తీసుకోవడంలోనా, చెప్పడంలోనా? నేను ఇచ్చేస్తే, తీసేసుకొని ఇచ్చేస్తే అది ఆనందం. కృతజ్ఞత అనేది నోటుతో చెప్పేది కాదు, క్రియ చేసి చూపించేది నా చెప్పే ఉద్దేశం. థ్యాంక్ యూ, కృతజ్ఞత అనేది నోటిలోంచి వచ్చే మాట కాదు, నీ క్రియారూపంగా చేసేది కృతజ్ఞత అవుతుంది. అర్థమవుతున్న పాయింట్? మీరు థ్యాంక్ యూ చెప్పడంలో లేదు కృతజ్ఞత, తిరిగి మరలా మీరు ఏదైతే చేస్తారో అది కృతజ్ఞత. మాకు ఒక హగాయ్ ఒక మినిస్ట్రీ నుంచి ఒక టీచర్ వచ్చారు. వచ్చి ఒక మాట చెప్తూ నాకు ఆయన నా జీవితంలో ఆయన చెప్పిన ఆ మాట నన్ను ప్రభావితం చేసింది. ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా పొందుకుంటే థ్యాంక్ యూ చెప్తారా చెప్పరా అని అడిగాడు. చెప్తాము అన్నాను. అందరూ చెప్తాం అన్నాను. మీరు థ్యాంక్ యూ చెప్పడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఉండవు. ఒకవేళ అంటూ ఒక ఉపమానం చెప్తున్నాడు ఆయన. ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటి అంటే, సాధారణంగా మనుషులు కృతజ్ఞతలు చెప్తారు నోటుతో. కృతజ్ఞత అనేది నోటుతో చెప్తారు, కానీ నోటుతో చెప్పేది కాదు, క్రియ ద్వారా చేసేదాన్ని. ఏంటి, ఎలా చేయొచ్చు అనే విషయం. ఒకవేళ మీరు ఒక వాహనం కొనడానికి రెడీ అవుతున్నారు, ఒక వెహికల్ కొనడానికి రెడీ అవుతున్నారు, ఒక కారు కొనడానికి రెడీ అవుతున్నారు. ఓ 50,000 తగ్గింది. మీరు తెలుస్తున్న వాళ్ళు ఒక 50,000 ఉంటే సర్దంది అన్నారు. ఆ 50,000 వాళ్ళు సర్దారు. మనం వెంటనే ఏం చెప్తాం? థ్యాంక్ యూ అండి, నేను రిటర్న్ చేసేస్తాను కదా, ఇక్కడితో అయిపోయింది. కృతజ్ఞత ఎలా ప్రారంభించబడుతుంది అంటే, మీరు కొనుక్కున్న తర్వాత వారికి అవసరం ఉన్నప్పుడు నీ కారులో తీసుకెళ్ళి దింపడంలో కృతజ్ఞత ఉంది. థ్యాంక్ యూ అంటే అయిపోలే. ఎందుకు దింపడంలో ఉంది? నీ కార్కి పెట్టుబడిలో 50,000 అయింది. 50,000 ఆయన ఇచ్చాడు, నీకు సాయం చేశాడు ఆ రోజు. ఇప్పుడు దానికి ఒక పదం అంటారు కదా, ఏదైనా సాయం చేసిన తర్వాత మీ రుణం ఈ జనంలో తీర్చలేమంటారు. మీ రుణము ఈ జనంలో తీర్చుకోలేమంట. ఎందుకు తీర్చుకోలేరు? ఆడెవడో చెప్పే డైలాగ్ ఇది వాడేస్తారు. తీర్చుకోవాలి ఈ జనములోనే, ఈ బతుకులోనే ఖచ్చితంగా తీర్చుకోవాలి. ఇప్పుడు కారు కొనిన దానికి ఆయన నాకు వేసిన 50,000కి నేను ఎలా ఆయనకి కృతజ్ఞత చెప్పాలంటే, ఆయనకి అవసరం వచ్చినప్పుడు నాకు కారు ఇవ్వాలి, ఆయనకి అవసరం వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళాలి దగ్గరుండి. అది కృతజ్ఞత చెప్పే పద్ధతి. ఒక్క మొక్క థ్యాంక్ యూ అంటే అయిపోయింది. ఇది కాదు కృతజ్ఞత. చాలాసార్లు సారీ కూడా ఇలాగే ఉంటాయి. చేయాల్సినవన్నీ చేసేస్తాం. సారీ ఏమనుకోవద్దు, నువ్వే చెప్పా ఏమనుకోవద్దని. ఏమనుకోవద్దు కూడా మనం చెప్పేస్తాం ఏమనుకోవద్దని. అనాల్సింది అనేసి ఏమనుకోవద్దు అంటే ఎలాగా? ఎన్నిసార్లు అది సారీయా, అది సారీయేనా? సారీ లెక్కలో రాదు. అది ఓత పదం, అంతే. ఓత పదం. చెయ్యాల్సిన పనులు చేసి సారీ చెప్పేస్తే అది ఓత పదాలు తప్ప పనికొచ్చే పని కాదు. ఎలా ఉండాలి? క్రియారూపంలో ఉండాలి. అది ఒక్కసారి ఆ పని చేసిన తర్వాత మరలా ఇంకోసారి పని చేయడం. ఇప్పుడు చూడండి, పేతురు గారు ఓ 3 సార్లు అబద్ధం ఆడాడు లేదా? యేసుప్రభు తెలియదని అబద్ధం ఆడాడు లేదా? మరలా ఎప్పుడైనా ఆడాడా? అది క్షమాపణ అంటే. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత మరలా తప్పు చేయకుండా ఉండడమే క్రియారూపంలో చూపించడము. ఇక్కడ కృతజ్ఞత కూడా అలాంటిదే. మనం ఏదైనా చేస్తే దానికి కృతజ్ఞత చేయాల్సింది నోట్తో థ్యాంక్ యూ కాదు, క్రియారూపంలో చేసి చూపించాలి. ఈ మధ్యకాలం ప్రారంభంలో పిల్లలకి మీరు ఏదైనా చేస్తే అమ్మ నాన్నలు థ్యాంక్ యూ చెప్పు అంటే వాళ్ళ సిగ్గుపడితే వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పేవాడు. ఇప్పుడు చెప్తున్నారు థ్యాంక్ యూ ఎవరైనా చెప్పాడు. కనీసం అమ్మ బాబులు కూడా చెప్పట్లేదు థ్యాంక్ యూ చెప్పాలని. ఆడు చాక్లెట్లకి ఇస్తే ఏంటి ఇంత చిన్నదా, ఇంత చిన్న చాక్లెట్ ఇస్తావా అన్నట్టుగా చూస్తాడు ఆడును. ఓసే ఇంతదే. ఆడికి థ్యాంక్ యూ చెప్పాలనే విషయం అమ్మ నాన్న నేర్పించరు, వీడికి తెలియదు. అలాగే ఉంటారు అంతే. కృతజ్ఞత లేని ఒక తరము, ఒక జనము పెరిగిపోతుంది. ఆ కృతజ్ఞత చెప్పేది ఖచ్చితంగా క్రియారూపంలో అవ్వాలి. క్రియారూపంలో అవ్వకపోతే నీ కృతజ్ఞత కాదు. ఆఖరి రోజుల్లో పెరిగిపోతారు ఈ జనము అని చెప్పారు. ఒకరోజు మా అమ్మగారికి మా పక్కనున్న ఒక ముసలమ్మ వాళ్ళు ఏదో బూరెలు ఏదో వండుకుంటే పండక్కి ఆ బూరెలు పైకి పంపించిన తర్వాత
ఆ బూర్లు మా ఇంట్లో పెట్టేశారు. మా పనమ్మ వచ్చింది, గిన్నె కడిగింది. కరెక్ట్గా నేను కిందకి దిగుతున్నాను. సరే పక్క మా అమ్మది కదా ఇచ్చేద్దాం అని చెప్పి ఖాళీ గిన్నె పట్టుకెళ్ళి ఇచ్చాను నేను. మా అమ్మ గోల, ఖాళీ గిన్నె ఎత్తావేంటారా నువ్వు అని. వాళ్ళదే కదా గిన్నె, ఖాళీ గిన్నె ఎలాగిస్తావు? ఇవ్వకూడదా? ఒకరు ఏదన్నా ఒక గిన్నెలో పెట్టి మనకి ఇచ్చిన తర్వాత ఖాళీ గిన్నె తిరిగి ఇవ్వకూడదా? తెలియక అడుగుతున్నానండి. నేను ఇచ్చాను, మా అమ్మ తిట్టిందను, ఇవ్వకూడదా? ఇస్తారా ఎవరా పోనీ చెప్పు. ఖాళీ గిన్నె గిన్నెనే ఇవ్వాలి కదా, మరి గిన్నె కూడా ఉంచేసుకుంటారంటే. ఖాళీ గిన్నెలో ఏదైనా పెట్టబుద్ధి వేస్తుందా, పెట్టాలనిపించదా? ఏదో ఒకటి ఉంటే ఎలాగైనా పెట్టడానికే చూస్తారు. ఖాళీ గిన్నె ఇవ్వడానికి ఇష్టపడరు. ఒక అట్టుపండో అటుకులో ఏదో ఒకటి ఖాళీ మాత్రం ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి నేను వారికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి. ఇది కృతజ్ఞత. థ్యాంక్ యూ చెప్తే సరిపోదు. కృతజ్ఞత అనేది క్రియారూపంలో ఉండేది. థ్యాంక్ యూ అనేది క్రియారూపంలో ఉండేది తప్ప మామూలుగా ఉండేది కాదు, అంటే నోట్తో చెప్పేది కాదు. ఇది ఆఖరి రోజుల్లో ఇలాంటి కృతజ్ఞత లేని జనం పెరిగిపోతారని బైబిల్ చెప్పాడు. ఈ కృతజ్ఞత లేని వారు ఎలాగుంటారు, ఉంటారు అనే విషయాన్ని కొన్ని విషయాలు బైబిల్లోంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న సంఘటన, ఒకటి బైబిల్లో జరిగిన సంఘటనే మనం చాలాసార్లు చూసుంటాం. ఆ సంఘటన ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, వినడానికి ప్రయత్నం చేయండి. అక్కడ యేసు ప్రభువారు ఒక బార్డర్ ఏరియాలో, బార్డర్ అంటే సమరయ బార్డర్లోంచి అలా వాక్యం చెప్పుకుంటా యేసు ప్రభువారు వస్తూ ఉంటే అక్కడ ఒక 10 మంది కుష్ఠోలు దూరం నుంచి చూస్తున్నారు. దూరడం చూసి యేసు ప్రభుకి దగ్గర రాలే. ఎందుకంటే అప్పటికి ఉన్న ఒక తంతు ఏంటంటే ఈ కుష్ఠరోగం ఉన్న వాళ్ళని ముట్టుకోరు, కుష్ఠరోగం ఉన్న వాళ్ళని దూరం పెట్టుకుంటారు. యేసు ప్రభు కూడా అదే క్యాడర్కి సంబంధించిన వాడు అయ్యింటాడేమో అనుకుని దూరంగా ఉండి మాట్లాడడం, దగ్గర రావట్లే. యేసు ప్రభు వాళ్ళని ముట్టేసుకున్నాడు, ఏకంగా అతిథిగా చేశాడు ఆ పనులన్నీ. అయితే ఆ 10 మంది దూరంగా ఉండి నిలబడి మాట్లాడుతూ యేసు ప్రభుని చూస్తూ గట్టిగా కేకలేస్తూ యేసయ్యా అని గట్టిగా అరుస్తూ మా మీద కనికరం చూపించవా, మా మీద దయ చూపించవా అని అడిగితే మీకేం కావాలయ్యా అని యేసు ప్రభు వాళ్ళు అడిగారు. ఏం కావాలని? మా ఈ కుష్ఠరోగం పోవాలని అడిగారు వాళ్ళు. ఆ 10 మంది కుష్ఠరోగం పోవాలని అడిగారు. మీరు వెళ్ళి మీ యాజకుల దగ్గరికి వెళ్ళండి, మీకు తగ్గిపోద్దని చెప్పాడు. 10 మంది స్ప్లిట్ అయ్యారు, 10 మంది వెళ్ళిపోయారు. ఒకసారి తీద్దాం బైబిల్ నుంచి. లూకాసు వార్త 17వ అధ్యాయం. బైబిల్లోండి లూకాసు వార్త 17వ అధ్యాయం, లూక్ 17. పదకొండవ మాట నుంచి చూడండి. సమరయ గలీల మధ్యన ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళాడు. 10 మంది, ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగుండా వచ్చి దూరంగా నిలబడి మమ్మల్ని కరుణించని కేకలు వేశారంట. మీరు వెళ్ళి మీ యాజకులకి కనపరచుకోండి అని చెప్పాడు. వారు వెళ్తుండగానే బాగా అయిపోయారంట. ఇంకా వెళ్తుండగా శుద్ధులైపోయారు. వారిలో ఒక్కడు స్వస్థత కలగడం చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన పాదాల మీద సాగిలి పడిపోయాడు. వాడు సమరయుడు, టైట్లో రైట్. అందుకు యేసు 10 మంది బాగైపోయారు కదా, మిగతా 9 మంది ఎక్కడ బాబు? రైట్. ఇక్కడ 10 మంది బాగుపడిపోయారు, దారిలో వెళ్ళతుండగానే అయిపోయారు. ఒక్కడే తిరిగి వచ్చాడంట. మిగతా 9 మంది రాలే. ఎందుకు రాలేదాలు? ఎందుకు రాలేదాలు?
కృతజ్ఞత లేనివారు, ఒక్కడే వచ్చాడు తిరిగి, 10 మంది బాగుపడ్డారు, ఒక్కడే తిరిగి వచ్చాడు, ఒక్కడే యేసు పాదాలకు పడి గట్టిగా అరిచి స్తుతిస్తూ నువ్వు దేవుడు అని ఆరాధిస్తున్నాడు. యేసు ప్రభు 9 మంది మిగతా వారు ఏరి అని అడుగుతున్నారు. వారు ఎవ్వరూ రాలే. 10 మందిలో 9 మంది రాలే, ఒక్కడు వచ్చాడు, వాడు సమరయుడు. అంటే దేవుడు భక్తి తెలియని ఒక జాతికి సంబంధించినోడు వచ్చాడు. వారిని యేసు ప్రభు దగ్గర రానివ్వరు, ప్రార్థనలకు రానివ్వరు, మందిరాలకు రానివ్వరు, దూరంగా పెడతారు ఆ సమరయుల్ని. అలాంటి ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడడానికి ప్రారంభించాడు. మిగతా 9 మంది సమరయులు కాదా? వాళ్ళకి దేవుడు తెలుసు, వాళ్ళకి మందిరం తెలుసు. దేవుడు తెలియని వాడికేమో దేవుడు కావాల్సి వచ్చింది. దేవుడు తెలియని వాడికి దేవుడు తెలిసిన వాళ్ళకి అక్కర్లేదు ఎందుకో, వాళ్ళు రాలే. ఇప్పుడు వచ్చినోడు కృతజ్ఞత భావంతో వచ్చాడు. దేవుడు అంటే కృతజ్ఞత భావం వచ్చాడు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఆలోచిద్దాం, ఇంకొక మాట ఆలోచిద్దాం. ఈ కృతజ్ఞత లేని వారు ఎలాగుంటారంటే, పని అయిపోతే మీకు కనపడరు, పని అయిపోతే కనపడరు వాళ్ళు. వారు ఎప్పుడు వస్తారంటే పని ఉంటేనే. ఎవరితో? నాతో కాదు, దేవుడితో. వారికి దేవుడితో పని ఉంటేనే వస్తారు. దేవుడి దగ్గర నుంచి ఏదైనా కావాలంటేనే వస్తారు. దేవుడి దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటేనే వస్తారు. అయిపోయిన తర్వాత కామ్కి వెళ్ళిపోతారు, పట్టించుకోరు. ఇంకా దేవుడు ఏం బాధపడ్డా, ఏమీ బాధపడ్డా, ఎన్నిసార్లు వచ్చినా సాయం చేస్తాడు. ఆ దేవుడు ప్రేమ. ఎన్నిసార్లు వచ్చి అడిగినా ఆ చేసి తీరుతాడు, ప్రేమ అది. రైట్. ఇక్కడ కృతజ్ఞత లేని జనం కింద మారిపోతారు. ఇక్కడ ఆఖరి రోజుల్లో ఈ క్రియ ఎక్కువ పెరిగిపోద్ది. మనుషులు కృతజ్ఞత లేని ఒక స్వభావంలోకి వెళ్ళిపోతాడు. నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పి తర్వాత భాగంలో నేను మిగతా విషయాలు మాట్లాడతాను. అసలు ఈ కృతజ్ఞత లేని వారిని గుర్తించే ప్రయత్నం చేద్దాం. అసలు అంటే కృతజ్ఞత లేని వారు ఎలాగుంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు చేసే పనులు ఏంటి, వారి ఆలోచనలు ఏంటి అనే విషయాన్ని చూద్దాం. ఈ కృతజ్ఞత కలిగి ఉండడం అంటే నీ క్రియారూపంలో చూపించాలి తప్ప మాటల్లో కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విషయాల్లో క్రియారూపంలో చేసే విషయాల్లో కృతజ్ఞత లేని వారు ఎలాగుంటారనే విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. ఒక 7 లక్షణాలు నేను మీతో మాట్లాడతాను. ఆ 7 లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే అది కృతజ్ఞత లేని వారి లిస్టులో మనం ఉన్నామని అర్థం. కృతజ్ఞత లేని ఒక తరము, ఒక జాతి, కృతజ్ఞత లేని వారిలో మనం కూడా ఉన్నాము అని ఒక అర్థం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఈ కృతజ్ఞత లేని వారు ఎప్పుడు సంతృప్తి చెందరు. వారి జీవితంలో ఎప్పుడు కూడా సంతృప్తి అనేది చెందరు. ఆ సంతృప్తి లేని జీవితాల్లోనే ఉంటారు. కృతజ్ఞత లేని వారి గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఈ కృతజ్ఞత వారి హృదయంలో లేకపోతే వారి లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు. ఈ తృప్తి లేని తనం ఉంది అని అంటే దాని అర్థం ఏంటంటే కృతజ్ఞత లేనివాడు అని అర్థం. ఎందుకు అంటున్నానంటే కృతజ్ఞత లేనివాడు అనే విషయాన్ని, అంటే తృప్తి లేనివాడు అని ఎందుకు అంటున్నానంటే, ఎక్కడో ఒక అసంతృప్తి వారిని తింటూ ఉంటుంది. ఏదో విషయంలో అసంతృప్తి తింటూ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ముఖ్యమా, ఆ పని ముఖ్యమా? ఏది ముఖ్యం? దేవుడు ముఖ్యమా, ఆ పని అవడం ముఖ్యమా? మాట్లాడండి. దేవుడేనా? దేవుడు ముఖ్యమా, ఆ పని జరిగిపోవడం ముఖ్యమా? దేవుడు ముఖ్యమా, మీ ఆశ తీరిపోవడం ముఖ్యమా? దేవుడు ముఖ్యమా, మీ కోరిక తీరిపోవడం ముఖ్యమా? తెలుసు కదా. కానీ అసంతృప్తి ఎక్కడుంది ఇప్పుడు? దేవుడు లేడనే విషయంలో ఉందా? దేవుడు ఉన్నా నా దగ్గర ఏదో లేదనే విషయంలో ఉందా? అసంతృప్తి ఎక్కడుంది? కృతజ్ఞత భావం లోపల ఉండాలి. నాతో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఇంకేం కావాలి నాకు? అసలు అసంతృప్తి అనే మాట ఎందుకు వచ్చింది? తృప్తి లేనితో అన్న మాట ఎందుకు వచ్చింది? ఏంటోనండి అసంతృప్తి ఈ మధ్యకాలం మరీ పెరిగిపోతుంది. ఎక్కడికైనా ఊర్లో వెళ్ళిపోయి ఒక 10-15 రోజులు అలా ఉండాలనిపిస్తుంది అన్నాడు. వెళ్తే అయిపోద్దా? తిరిగి వస్తే మళ్ళీ ఏమవుద్ది? సేమే, అదే బట్టలు వేసుకోవాలి, మళ్ళీ అదే చెప్పులు వేసుకోవాలి, ఇంకేం ఉండవు. అసంతృప్తి అనేది మైండ్లో ఉందంటే దాని అర్థం ఏంటంటే కృతజ్ఞత లేకుండా జీవిస్తుందని అర్థం. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాగంటే, ఉదయం టిఫిన్ చేశారా? కాఫీలు తాగారా? కాఫీలు అలవాట్లేదేమో. టీ కాఫీ అలవాటు ఉన్న తాగుతారు, తాగరా? తాగలేదంటే లేక ఉండి తాగలేదా?
ఉంది రైట్. టిఫిన్ చేశారు, కాఫీ టిఫిన్. ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి భోజనం ఉంటా ఉండదా? రాత్రి ఉంటా ఉండదా? ఉంటాయి. ఇవన్నీ నీకు దేవుడు అందిస్తున్నాడు కదా, కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఇంక లోపల అసంతృప్తి దేనికి? ఇప్పుడు దేవుడే నీకు అన్ని విషయాల్లో అందిస్తుంటే ఆ అసంతృప్తి అనే పదం ఎందుకు వచ్చింది? ఆ తృప్తి లేని జీవితం ఎందుకు వచ్చింది? కృతజ్ఞత కలిగి ఉండకపోవడంలో ఇదొక భాగం. ఎక్కడో అసంతృప్తి మన్ని తినేస్తూ ఉంటుంది. ఇది కృతజ్ఞత లేని వారు చేసే పనులు, కృతజ్ఞత లేని వారు ఉండే లక్షణాలు ఇవి. కృతజ్ఞత కలిగి ఉండడం దేవునికి ఇష్టం, రైట్. రెండో లక్షణం నేను మాట్లాడుతున్నాను త్వరగా. రెండో లక్షణం, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది వాళ్ళకి. కృతజ్ఞత లేని వారికి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో లోటు అనిపిస్తుంది. మీ విషయాల్లో, మీ జీవితంలో ఏమీ లోటు లేకుండా ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఏ లోటు లేదా? ఏదో లోటు ఉందా? నా 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 మాట అర్థమవుతుందా? కృతజ్ఞత లేని వారు ఎలా ఉంటారని నేను మాట్లాడుతున్నాను. మీ జీవితంలో ఏదో లోటు అన్న క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? బ్లాంక్ ఉందా లేదా? నా లైఫ్లో ఇది లోటు, నా లైఫ్లో ఇది లేదు అనే బ్లాంక్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. దాని అర్థమే కృతజ్ఞత లేని జీవితాలు అని అర్థం. అసలు ఆ బ్లాంక్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ లోటు అనేది? ఎందుకు వచ్చింది? ఇప్పుడు 2 ఫ్లోర్లు వేసాడు, మూడో దానికి మనసు లాగుద్దా లేదా? 2 వేసినోడికి మూడో దానికి లాగుద్దా లాగదా? లాగుతుంది, ఖచ్చితంగా లాగుతుంది. 1 ఎకరం కొన్నోడికి ఇంకోటి లాగుద్దా లాగదా? పెంచాలనిపిస్తా లేదా? అది గ్యాప్లా ఉంటుందా ఉండదా? వచ్చినప్పుడు వస్తుందిలేండి, ఉంటుందా? ఎలాగైనా ఉంటుందా? ఎలాగైనా అటు జీవితం అంతా బ్లాంక్లోనే ఉంటుంది, అటు జీవితం అంతా క్వశ్చన్ మార్క్లోనే ఉంటుంది. ఏదో లోటు, ఏదో చెయ్యాలి. ఇదంతా కృతజ్ఞత లేనివాడు ఉంటాడు. కృతజ్ఞత లేనితనము ఈ లోటులోనే ఉంటారు. నాకేదో లోటు ఉంది. పెళ్ళైపోద్ది, పిల్లలు పుట్టేస్తారు, అయినా ఏదో లోటు అంటారు వాళ్ళు. ఏంటో నా లైఫ్ ఇలా, నా లైఫ్ అలా, నా లైఫ్ అలా ఉంటే, నా లైఫ్ ఇలా ఉంటే ఎన్ని తలకే నొప్పులండి కృతజ్ఞత లేని వాళ్ళకి. కృతజ్ఞత కలిగి ఉంటే ఏది ఉంటే దాంతో కృతజ్ఞతగా ఉంటావు. నువ్వు దేది పొందుతావో దాంతో కృతజ్ఞతగా ఉంటావు. అసలు అంటే లోటు అనేది మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మాకు మేముండే అక్కేపాలెం ప్రాంతంలో ఒక దగ్గర టిఫిన్ బాగా వేస్తాడు. టిఫిన్లు నేను ఎప్పుడు వెళ్ళినా నా పద్ధతి ఏంటంటే, నేను తిన్నా నా దగ్గరికి అడుక్కునోడికి వచ్చాడంటే ఖచ్చితంగా నేను ఆడికి తినిపిస్తాను. డబ్బులు ఇవ్వను కానీ నాతో పాటు తినిపిస్తాను. ఒకరోజు నేను తింటుండగా ఒక అడుక్కునోడు వచ్చాడు. బాబో అన్నాడు. డబ్బులు ఇవ్వను, తింటావా అన్నాను. పెట్టించండి అన్నాడు. ఏం తింటావు? మీ ఇష్టం అన్నాడు. లేదు, నీకు ఏం తినాలనిపిస్తుంది చెప్పాను. పూరి అన్నాడు. బోండా అన్నాడు. పూరి, బోండా, గారి, ఇడ్లీ అన్ని రకాలు ఒక ప్లేట్ పెట్టించి ఇచ్చాను. నీట్గా తృప్తిగా తినేసాడు. ఇంకేమైనా కావాలండి అన్నాను. అని ఇంకేమొద్దు బాబు అన్నాడు. టీ ఏం తాగుతారా అంటే తాగను బాబు అన్నాను. దండం పెట్టి చల్లగుండ బాబు నిలిపాడు. సరిగ్గా 1 వారం తర్వాత మళ్ళీ వెళ్ళి తినాల్సి వస్తే తింటున్నాను. ఒక ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ సంకల సంచి వేసుకుని, పాత సంచి వేసుకుని అడగడానికి వచ్చింది. అయ్యా అన్నది. తింటావా అన్నాడు. డబ్బులు ఉంటే ఇవ్వన్నది. డబ్బులు ఇవ్వను, తింటా అంటే చెప్పు, ఇప్పిస్తానని. ఇప్పించన్నది. ఏం తింటావని? ఇడ్లీ అన్నది. పళ్ళు లేవు. ఇంకేది ఇప్పించిన నవ్వలేనో, పళ్ళు లేవు, ఇడ్లీ ఇప్పించు అన్నది. ఇడ్లీ ఇప్పించాను. ఇంకో తింటావా అన్నాను. ఇంకో ప్లేట్ తింటావా అన్నాను. తింటానన్నది. అన్నా ఇంకో ప్లేట్ అన్నాను. అనే లోపల పక్కకి వెళ్ళిపోయింది. ఎవడైతే వేస్తాడో ఆడు పక్కకి వెళ్ళిపోయింది. చెవులో చెప్తుంది పార్సల్ కట్టే అని. పార్సల్ కట్టే, పొట్లం కట్టే అంటుంది. తినడం కాదు, పొట్లం కట్టే అని చెప్పింది. ఫస్ట్ వాడేమో కావాలా అంటే వద్దనికి చాలా నిండిపోయిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ముసలి పళ్ళు ఏంది వచ్చి తింటావా అంటే తింటానని చెప్పి నెమ్మదికి వెళ్ళిపోయి చెవులో పొట్లం కట్టే బాబు అని చెప్తుంది. ఎప్పుడు కదా తినడానికి? ఇది తృప్తి లేని జీవితాలు. అప్పుడు కడుపు నిండిపోయింది, దేవుడు నింపాడు, ఎవరిని పంపాడు, ఎవరిని కదిపాడు, ఇక్కడ అయిపోయింది. ఫస్ట్ వాడికి ఏ క్వశ్చన్ మార్క్ లేదండి. ఫస్ట్ వాడికి ఏ క్వశ్చన్ మార్క్ లేదు, ఏ లోటు లేదు.
ఆడ మరలా టైం అయిందంటే ఆ టైంకి ఆడికి వచ్చి పడిపోద్ది. ఆడికి డౌట్ లేదు, నీకు నాకు లోటు ఉంటుంది, మన అడుగున లోటు ఉండదు, అంత చక్కగా తింటారు వాళ్ళు. ఇప్పుడు ఈ సెకండ్ ఆవిడకి లోటే. ఒకవేళ ఆ పొట్లం తీసుకున్నా రాత్రి కూడా తీసేసుకుంటే ఇప్పుడే బెటర్ ఏమో అని ఫీలింగ్ వస్తుంది. తృప్తి చంద్రవాడే ఫస్ట్ ఒక మధ్యాహ్నం తినే పొట్లంతో మధ్యాహ్నం 10 లాపేద్దామో ఖచ్చితంగా. దాంతో ఆవిడ తృప్తి చెందదు, ఖచ్చితంగా మళ్ళీ ఇంకేదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నీ జీవితంలో లోటు ఉంది అని అన్నికి భావం కలుగుతుందంటే ఇంకా కృతజ్ఞత కలిగి లేవని అర్థం. కృతజ్ఞత చెప్పడం వేరు, కృతజ్ఞత కలిగి ఉండడం వేరు. మళ్ళీ చెప్తున్నాను, కృతజ్ఞత చెప్పడాలు వేరు, కృతజ్ఞత కలిగి ఉండడాలు వేరు. కృతజ్ఞత లేనివారు అంటున్నాడంటే కృతజ్ఞత కలిగిన వారు ఉండాలని అర్థం. కృతజ్ఞత చెప్పడం వచ్చేసింది కానీ కృతజ్ఞత కలిగి ఉండడం రాలేదు. ఈ కృతజ్ఞత లేని తనము ఎక్కడో చిన్న లోటు అనేది ఉంటుంది. ఆ లోటు నువ్వు భావిస్తున్నావు అంటే, లోటు నీకు ఇంకా అనిపిస్తుందంటే, ఒక ప్రశ్న ఉండిపోయిందంటే, ఒక బ్లాంక్ ఉండిపోయిందంటే నీ లోపల ఎక్కడ కృతజ్ఞత లేని జీవితం ఇంకా ఉందని అర్థం. మూడవ విషయంకి వస్తున్నాను. ఈ మూడో విషయం ఏంటంటే, ఇతరుల భావోద్రేకాలతో పని ఉండదు. కృతజ్ఞత లేని వారికి ఇతర ఫీలింగ్స్తో పని ఉండదు. వారికి ఏంటి కావాలో అది వచ్చేయాలంతే. కృతజ్ఞత లేని వారికి నేను మళ్ళీ చెప్తున్నాను, అవతల వాడు ఏం ఫీల్ అవుతున్నాడు, ఎలా ఫీల్ అవుతున్నాడు, ఏంటి పరిస్థితి, వారి సిచ్యువేషన్ ఏంటి, ఏమీ సంబంధం ఉండదు. వారికి ఏం కావాలో అది ఎలాగైనా రాబట్టుకోవడం చూస్తారు అంతే. ఆడ బాధపడుతున్నాడు, అది బాధపడుతుందా, ఆడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, దుఃఖమా కాదా, ఏమీ సంబంధం లేదు, వాళ్ళకి వచ్చేయాల్సిందే. పిల్లలు చూడండి, సాధారణంగా వారికి ఏదైనా కావాలి అంటే, వస్తువు ఏదైనా కావాలి అంటే, నాన్న నీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయా, ఇప్పుడు పర్వాలేదా, కట్టాల్సిందని కట్టేసావా అని అడుగుతాడా, డైరెక్ట్గా వచ్చి అడుగుతాడా కావాలని? డౌటే లేదు కదా. నాకు కావాలి, ఆడికి తెలియదు కాబట్టి డైరెక్ట్గా వచ్చి ఆడికి ఏం కావాలో చెప్తాడు. ఈ నెల ఈఎంఐ కట్టాలరా అంటే ఆడికి ఏం తెలుస్తుందా? కట్టుకోనన్నా, నాకు ఎప్పుడు కొంటా ఉంటాడు మళ్ళీ ఆడికి ఏం తెలియదు. ఇప్పుడు ఆడికి కృతజ్ఞత లేదు అనడానికి వీలేదు, తెలియదు కాబట్టి. ఈ కృతజ్ఞత లేని వారు ఎలా ఉంటారంటే, అవతల వారి ఫీలింగ్స్ అసలు సంబంధం ఉండదు. వాడు బాధపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా, ఈ సంబంధం ఉండదు. ఈ సంబంధం లేకుండా వారి దగ్గర నుంచి పొందుకునే ప్రయత్నం చేస్తారు. వారి దగ్గర నుంచి వారు పొందుకునే ప్రయత్నం చేస్తారు. సంబంధం లేకుండా, బాధతో సంబంధం లేకుండా, దుఃఖంతో సంబంధం లేకుండా ఎలాగైనా నేను పొందుకోవాలి. ఒక రకమైన స్వార్థం అది, ఒక రకమైన స్వార్థపూరితమైన లక్షణం అది. అంటే అవతలడు ఏం ఫీల్ అవుతున్నాడు నీకు సంబంధం ఉండదు, నాకు అలా కావాలంతే, నాకు ఇలా చెయ్యాలంతే, ఇలా ఉండాలంతే. డౌట్ లేకుండా కృతజ్ఞత లేని లిస్టులో ఉన్నావు అని అర్థం. నీకు అవతలడు ఫీలింగ్తో సంబంధం లేదు, అవతలడు దుఃఖంతో సంబంధం లేదు, అవతలడు బాధతో సంబంధం లేదు, ఆడు ఎలా ఫీల్ అవుతున్నాడో సంబంధం లేదు, నాకు కావాలి ఎలాగైనా అని ఒక ఆలోచనతో కలిగి ఉన్నావు అంటే కృతజ్ఞత లేని తనంతో ఉన్నాం. ఆలోచండి, యేసు ప్రభు ఎప్పుడైనా పేకమే కత్తి పెట్టి చెయ్యి అన్నాడు ఎవడైనా? నీ ఇష్టం చేస్తే చెయ్యి, మానేనాడు. ఇది మంచి, ఇది చెడు. ప్రతిసారి దేవుడు మన పక్షాన్ని ఆలోచిస్తాడు, మన పరిస్థితిని ఆలోచిస్తాడు. ఇది ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆలోచిస్తాడు. ఆయనకి ఏం కావాలో కాదు, మన పరిస్థితి చూస్తాడు. ఈ కృతజ్ఞత లేని వారు ఏం చూస్తారంటే, వారికి ఏం కావాలో అదే చూస్తారు. క్రూరమైన మనసు. చూడండి, ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎక్కువ అంటే సమాధి కార్యక్రమం లేదా చనిపోయిన పెద్ద ఈ లోకల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మామూలుగా మీరు సిటీస్లోకి వెళ్ళిపోతే ఒక చావు అయిందంటే, మరణం అయిన తర్వాత ఆ బాడీని కాల్చిన తర్వాత ఏ వ్యక్తి అయితే తీసుకొస్తారో వాళ్ళందరూ దుఃఖంలో ఉంటారు, సంతోషంలో ఉంటారా? దుఃఖంలో ఉంటారు కదా. ఆ కాటి కాపుర్లో వచ్చి ఏం చేస్తారంటే, మాకు డబ్బులు కావాలని అడుగుతారు. ఎవరిని? చనిపోయిన ఇంటి వారిని. ఆ టైమా ఆలోచించండి, అది సమయమా? అంటే ఆ దుఃఖంలో ఉన్న వ్యక్తుల్ని అడగాల్సిన టైం అది కాదు. కానీ అడుగుతారు అక్కడ, ఆ టైంలో కూడా అడుగుతారు. అది కృతజ్ఞత లేని భావాలు. అంటే అవతల వ్యక్తులు మనసులు ఏంటి, బాధ ఏంటి, దుఃఖం ఏంటి, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమీ పట్టించుకోరు. వారికి ఏం కావాలో అది చేయించుకుంటారు అంతే.
డౌట్ లేకుండా చేయించుకుంటారు. ఇది ఒక రకమైన క్రూరమైన మనస్సాక్షి కలిగిన వారు. కృతజ్ఞత లేనితనంలో ఉండ ఒక లక్షణం. తర్వాత లక్షణం, 4వ లక్షణంకి వస్తున్నాను. 4వ లక్షణంకి వస్తున్నాను. ఫస్ట్ నాకనండి గట్టిగా కొంచెం. ఫస్ట్ నాకు అన్నారు అందరూ. ఫస్ట్ నాకు, ఫస్ట్ నేను, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. ఈ కృతజ్ఞత లేని వారు ఉండే ఒక లక్షణాల్లో ఏదైనా ఫస్ట్ నాకు అని వస్తుంది. ఏదైనా ఫస్ట్ నాకే 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 నాకే, నా తర్వాతే ఏదైనా. ఫస్ట్ నేను అంటారు వీళ్ళు, ఫస్ట్ నాకు అంటారు, తర్వాత ఏదైనా. ఇప్పుడు చూడండి, పిల్లల దగ్గర మీరు ఏదైనా ఇచ్చినప్పుడు ఫస్ట్ పెద్దోడికి ఇచ్చి చిన్నోడికి ఇవ్వండి. ఫస్ట్ పెద్దోడి చేతిలో పెట్టేసి చిన్నోడి చేతిలో తర్వాత పెట్టండి, తిరుగుతాడు. ఆడవిలో తిరుగుద్దిలేదు. ఫస్ట్ అక్కడ ఎందుకు ఇచ్చా ఉంటుంది. ఇద్దరిది ఒకటే అయినా, ఇద్దరు వస్తువు ఒకటే అయినా ఫస్ట్ అటు వెళ్ళిపోయినప్పుడు ఎక్కడెక్కడ కాలుద్దు లోపల. ఇది కృతజ్ఞత లేనితనం. అంటే ఫస్ట్ నాకు, ఫస్ట్ నాకు, ఫస్ట్ నాకు, ఫస్ట్ నాకు చెప్పాలి. భయంకరమైన గుణం ఇది. ఫస్ట్ నాకు తెలియపరచాలి, భయంకరమైన లక్షణం ఇది. నాకు తెలియపరచకుండా అసలు అంటే ఇక్కడ ఒకరోజు ఒక పాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఫ్యామిలీ మాట్లాడుతున్నారు. ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు నుంచో రావాల్సిన డబ్బులు అనుకోకుండా కోర్టు రిలీజ్ చేసి ఇచ్చేసిందంట. మీకు వచ్చేయాలి మీదే అని చెప్పి రిలీజ్ చేయించింది. ఆ డబ్బులు వచ్చాయి. మెయిన్ చర్చ్ వెళ్ళేది ఆ పాస్టర్ గారి దగ్గరికి, ఈవినింగ్ వచ్చేది మా దగ్గరికి. మెయిన్ చర్చ్ అది. వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మా పాస్టర్ గారు చెప్పారు ఆనందంలో. వాక్యం ఎక్కడైనా పట్టుపడితే అక్కడ ఫస్ట్ మా పాస్టర్ గారు చెప్పేశారు. చెప్పేసి పాస్టర్ గారు అండి ప్రార్థన చేశారు కదా, ఆ డబ్బులు వచ్చాయండి అని చెప్పారు. సంతోషమ్మ, జాగ్రత్త ఖర్చు పెట్టుకోండి, జాగ్రత్త వాడుకోండి చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్ ఈ పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు డబ్బులు వచ్చాయి అని ఇంకెవరికైనా చెప్పావా అన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పామని చెప్పారు వాళ్ళు. ఆ రోజు చర్చికి రావద్దనిసాడు. ఎందుకు రావద్దన్నాడంటే ఫస్ట్ నేను నీకు బాప్తిజం ఇచ్చావు, నువ్వు నాకు చెప్పకుండా అక్కడెక్కడ చెప్తావేంటి? ఒక రకమైన జబ్బు ఇది. ఫస్ట్ నాకు చెప్పాలి, తర్వాతే. రెండో భాగంలో ఫస్ట్ నేను, ఇది ఒక లక్షణం. కృతజ్ఞత లేని వారిలో ఫస్ట్ నేను ఒక కేసు చెప్తాను. నా దగ్గరకు వచ్చిన కేసు ఏంటంటే చాలా తెలివిగా మాట్లాడుతుంది పిల్ల. అప్పుడు బోల్డ్ చూసి వచ్చినాడు నేను. వచ్చి ఆ కూర్చునే పద్ధతి, ఆ మాట్లాడే పద్ధతిలోనే ఏదో ఇరికిచ్చి నాతో నువ్వు చెప్పించాలని ఒక ప్రయత్నం చేస్తుంది. అనియా అన్నది. చెప్పమ్మా అన్నాను. ఒక విషయం చెప్తాను, వాక్యం ఉన్నట్టు మీరు చెప్పండి అని చెప్పింది. సరే అయితే చెప్తాను, చెప్పాను చెప్పింది. ఏం చెప్పిందంటే బైబిల్ చెప్పింది కదా అన్నయ్య, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఏకశరీరం అవుతారు, వారి తల్లిదండ్రులని విడిచి ఏకశరీరం అవుతారని బైబిల్ చెప్పింది కదా అన్నయ్య అన్నాను. అవును అని చెప్పింది, బైబిల్ చెప్పింది. అది నిజమేనా అని అడిగింది. నీకేమనిపిస్తుంది అన్నాను. నిజమే అని అన్న. అది మీరేమంటారు అన్నది. నిజమే అన్నా నేను. వాక్యం చెప్తుంది అని చెప్తూ భార్యాభర్తలు తల్లి తండ్రుల్ని విడిచి ఏకశరీరంగా అవుతారు కదా అని. అవును అనిన తర్వాత పిల్ల అంటది, అయితే ఇప్పుడు ఫస్ట్ మా ఆయనకి వాళ్ళ అమ్మ నాన్న నేనా అని అడిగింది. క్వశ్చన్ చూడండి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ముళ్ళు పెట్టింది నాకు చూడండి. వాక్యాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులని విడిచిపెట్టమని చెప్పింది కదా, తల్లిదండ్రులని విడిచి ఏక శరీరంగా అవుతారని చెప్పింది కదా. ఇప్పుడు ఫస్ట్ నేనా మా అత్తగారా మా ఆయనకి అని అడుగుతుంది. ఎవరు చెప్పండి? నా దగ్గర వేసిన ప్రశ్న వాక్యం చూపిస్తూ వాక్యాన్ని కోట్ చేస్తూ ఏక శరీరం తల్లిదండ్రులను వీడిచ్చి ఫస్ట్ నేనా మా అత్తగారు అని అడిగింది. ఎవరు చెప్పండి? మీ దగ్గరకు వస్తున్న సమస్య ఏం చెప్తారు? నా ప్రశ్న అర్థమైందా? ఎవరు ఇంతకీ ఫస్ట్? మీ భర్తకి
ఫస్ట్ ఎవరు? భార్య, వారి అమ్మ నాన్న. తెలుసా తెలీదా? ఏం చెప్తారు చెప్పండి, సమాధానం చెప్తారు. అలాంటి క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు? చేసుకున్న తర్వాత అంటే అమ్మ నాన్న. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ తల్లి. మీ తల్లి కాబట్టి చెప్తారు. తల్లిదండ్రుల, భార్య లేదా భర్త, ఎవరు ఎవరు? పేరెంట్సేనా? మారుద్దా? అంటే ఒకసారి తల్లి ఒకసారి భార్య ఒక తల్లి మారుద్దా? ఎప్పుడైనా పెద్దవారి తర్వాతే పిల్లలు. విడిచి అంటే వదిలిపెట్టమని కాదు, ఒక తల్లిదండ్రుల కింద అని అంటుకుని కాదు. ఒకప్పుడు నువ్వు తల్లిదండ్రులు అంటుకుని ఉన్నావు, ఇప్పుడు తల్లిదండ్రుల కింద మీరున్నారని అర్థం. ఇప్పుడు ఆ పిల్లకి మామూలు మాట్లాడుతూ, బైబిల్ బాగానే చదివామ్మా నువ్వు, అర్థమైంది, బైబిల్లో భార్యని వదిలేస్తే పెద్ద శిక్ష లేదు, అమ్మ బాబుని వదిలితే నీ జీవితం పుట్టగతులు వద్దని బైబిల్ చెప్పిందమ్మా, వాళ్ళు నరకపాత్రలు అవుతారు, తల్లిదండ్రులకు సమ్మానించకపోతే తల్లిదండ్రులు వదిలేస్తే అసలు నరకపాత్రలు అవుతారు, వాళ్ళు బతికే ఉండదు, వాళ్ళకి భార్యను వదిలేస్తే ఏం పెద్ద శిక్షలు ఏం లేవు, కానీ అమ్మ నాన్న వదిలితే మాత్రం తీవ్రమైన శిక్షలు. ఆ శిక్ష నీ మీద కొత్త జాగ్రత్త చూసుకోను. ఎందుకు? ఈ పిల్ల ఆపుతుందంట. ఫస్ట్ నేను నా తర్వాతే మీ అమ్మాయినా నానైనా ఆపుతుంది. ఒక దుర్లక్షణం ఇది. అంటే కృతజ్ఞత కలిగి లేని లక్షణం అనేది ఒక భావం. నేను నాకు, ఫస్ట్ నేను ఫస్ట్ నాకు, ఈ భావం వచ్చిందా కృతజ్ఞత లేని లిస్టులో ఉంటో జాగ్రత్త. ఆఖరి రోజుల్లో చెప్పబడిన లిస్టులో కృతజ్ఞత లేని వారిలో ఈ లక్షణం ఉంటుంది. 5వ విషయం వస్తుంది. ఈ 5వ విషయం ఏంటంటే, వీళ్ళకుండే లక్షణం ఎవరి కోసం చేయడు, ఎందుకు చేయడు, ఈ భావం కలిగి ఉంటారు. ఈ భావం కృతజ్ఞత లేని వారిలో చాలా విరివిగా ఉంటుంది. ఎవరి కోసం చేయడు, ఎందుకు చేయడు. కొత్తగా పెళ్ళయిన తర్వాత ఆ పాప ఇంటికి వచ్చిన తర్వాత ఇది ప్రాబ్లం అయ్యి హాస్పిటల్కి అయింది. కొత్త పెళ్ళి 1-2 నెలలకే. సుమారుగా కొన్ని సంవత్సరాల నుంచి దాచిన డబ్బు అంతా అయిపోయింది, అబ్బాయిది అయిపోయింది అంతా. మొత్తం ఈ అమ్మాయి ట్రీట్మెంట్ ఖర్చు పెట్టాడు. కిడ్నీ ఇష్యూ ఏదో వస్తే మొత్తం ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టాడు. ఎంతైతే ఎన్ని లక్షలు సంపాదించి దాచిపెట్టాడో 2 నెలల్లో పెళ్ళి అయిన తర్వాత ఈ అమ్మాయి ఖర్చు పెట్టాడు, అయిపోయింది. కాగా ఇంకొక 5 లక్షలు అప్పు పెరిగింది. ఉదయం నుంచి కష్టపడుతున్నాడు వ్యక్తి. ఈ పిల్లకి ఆరోగ్యం సెట్ అయిపోయింది, నెమ్మదిగా అలా సెట్ అయింది. చదువుకున్న తర్వాత అంటే అమ్మ 5 లక్షలు అప్పు ఉంది కదా, నువ్వు కూడా ఒక చిన్న చెయ్యి వేస్తే, పని చేస్తే, ఎలాగో ఇంట్లో ఉంటున్నావు కదా, పని చేస్తే కొంచెం అప్పు తీరుద్దు కదా, ఆ అబ్బాయి ఒకడే కష్టపడుతున్నాడు, చేయొచ్చు కదా కొంచెం అంటే, నేనేం చేయాలంటుంది అది. మరి అబ్బాయి కష్టపడుతున్నాడు కదా అమ్మ ఒక్కడే అంటే, ఎవరి కోసం కష్టపడ్డు, పెళ్లి చేసుకున్నాక మా మాత్రం చేయడేంటి, ఆ మాట తిరిగి గమనించరా, పెళ్ళి చేసుకున్న ఆ మాత్రం చేయడేంటి, చెయ్యాలి, ఎవరి కోసం చేయడు, చేస్తాడు లేండి, మీరేం కంగారు పడ్డ సత్య, మీరేమి మా విషయంలో దూరద్దు అంటుంది. అసలు అంటే మనుషులు ఎలా మారుతున్నారంటే, అసలు లోపల వాళ్ళ హృదయంలో కృతజ్ఞత లేని భావం ఎంత తీవ్రంగా మారిపోతుందంటే, ఎవరి కోసం చేయడు, ఎందుకు చేయడు, ఎలా చేయడు, వాళ్ళ అమ్మకైతే, వాళ్ళ నాన్నకైతే, వాళ్ళ చెల్లికైతే, ఇవన్నీ మాటలే, కృతజ్ఞత లేని వాళ్ళే అనే మాటలు. ఎవరి కోసం చేయడు, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇంకో పదం చెప్పాలంటే చేసి సావాల్సిందే. కృతజ్ఞత లేని వ్యక్తులు ఆలోచనలు ఇవన్నీ అంటున్నాను నేను. కృతజ్ఞత లేని మనుషులు ఇలాంటి స్వభావంతో ఉంటారు. 6వ విషయంకి వచ్చేస్తున్నాను త్వరగా. 6వ విషయం, రక్త బంధువులు అనండి. చుట్టరికం అనండి. రక్త బంధువులకి చుట్టరికం తేడా ఏంటి? రక్త బంధు బ్లడ్ రిలేషను, చుట్టరికం అంటే దూరం. బ్లడ్ అంటే దగ్గరే కదా, మీ తండ్రి మీ తల్లి రక్తం పంచుకొని పుట్టిన, ఇది రక్త బంధువులు. రైట్. చుట్టరికం
ఈ కృతజ్ఞత లేని వారు చూపించే ఒక స్వభావం ఏంటంటే, రక్తబంధులైతే ఒక స్వభావం ఉంటుంది, చుట్టరికం అయితే ఇంకో స్వభావం ఉంటుంది. ఈ రెండు వ్యత్యాసాలు ఈ కృతజ్ఞత లేని వారు చూపిస్తారు. కృతజ్ఞత కలిగిన వారు లేనివారు ఈ రెండు వ్యత్యాసాలు రక్తబంధువుల దగ్గర ఒకలా చూపిస్తారు, చుట్టరికం దగ్గర ఇంకోలా చూపిస్తారు. ఆ రెండింటి దగ్గర నీ మనసు ఆలోచనలు రెండు మారుతున్నాయంటే కృతజ్ఞత లేని లిస్టులో ఉన్న అర్థం. నీ రక్తబంధువుల దగ్గర నీ చూపించే ప్రేమ, నీ రక్తబంధువుల దగ్గర చూపించే ఆ అభిమానము నీ చుట్టరికం దగ్గర కనపట్టలేదు అని అంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఎక్కడ నీ హృదయం లోపల ఉంది. రక్తబంధువుల మీద చూపించే ఆ ప్రేమ అభిమానాలు నీ చుట్టరికం దగ్గర, చుట్టరికం అంటే ఎవరనుకుంటున్నారు? నీ భర్త, నీ భార్య చుట్టరికం అంటే రక్తం కాదు, బయట నుంచి వచ్చి నీకు అతకబడిన చుట్టరికము, బయట నుంచి వచ్చిన చుట్టరికం. ఇప్పుడు రక్తబంధువుల దగ్గర ఒక స్వభావం చూపిస్తూ చుట్టరికం దగ్గర ఇంకో ఆలోచన కలిగి ఉంటున్నామంటే ఖచ్చితంగా లోపల కృతజ్ఞత భావం అనేది లోపం ఉంది. ఏదో నీ లోపల ఆ స్వార్థం అనేది ఎక్కువ పనిచేసి ఆ కృతజ్ఞత భావం అనేది నీ రక్తబంధువుల దగ్గర ఒకలా ఉంటుంది, నీ చుట్టరికం దగ్గర ఇంకోలా ఉంటుంది. నీ ఇంటి వారి దగ్గర, నేను అనే మాట, నీ ఇంటి వారి దగ్గర ఒకలా ఉంది, నీ అత్తవారింటి దగ్గర ఇంకోలా ఉందని అర్థం నేను చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంటి వారి మీద చూపించే ప్రేమ, మీ అత్తవారింటి వారి మీద చూపించే ప్రేమ రెండు ఒకటే వేరువేరా? రెండు ఒకటా వేరా? మీ అమ్మ నాన్న, మీ అత్త మామ వీళ్ళపైన చూపించే ప్రేమ రెండు ఒకటా వేరువేరా? మీకు అర్థం అవట్లేదా? వేరేనా? ఇది కృతజ్ఞత లేని వారు ఉండే లక్షణం. ఇది వారికి ఆ వ్యత్యాసం ఉంటుంది. మా 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 అమ్మ నాన్న, మా అమ్మ నాన్న వీళ్ళు బయట గీత, ఒక గీత వీరి మనసులో ఉంటుంది. వారు వేరు, వీరు వేరు. ఇలాంటి స్వభావం కృతజ్ఞత లేని వారిలో ఉంటుంది. కృతజ్ఞత కలిగి లేని వారిలో ఉండే స్వభావం, వారు వేరుగా చూస్తారు. దేవుడు ఏమైనా వేరు చూస్తాడా? ఇప్పుడు హిందువుని ఒకలాగా, క్రైస్తవుని ఒకలాగా, ముస్లింని ఒకలాగా ఏం చూస్తాడా? ఆయనలో ఆ భావం లేదు. కృతజ్ఞత లేని వారు ఈ రెండింటిని వేరు చూస్తారు. ఆఖరి మాట చెప్పేస్తున్నాను. ఆఖరి మాట ఏంటంటే, ఈ లక్షణం ఒక చిన్న బలహీనత అనుకోండి. పుట్టింటోళ్ళు ఒక చిన్న అప్పడం ప్యాకెట్ ఇంట్లోకి ఇచ్చిన, మా ఇంట్లో చూసావా అని ఫీలింగ్ వస్తుంది. చిన్నది పొట్లం, చిన్న పొట్లంతో మా ఇంటి నుంచి వచ్చాను అని వస్తుంది. మీ అత్తర్ సైడు ఎంత పెట్టినా ఏంటి ఇంతేనా, ఇదే ఎంత పెట్టినా నీకు తృప్తి లోపల రాదు. కృతజ్ఞత లేనితనం ఏంటంటే, నీ పుట్టింటోళ్ళు చిన్న విషయం చేస్తే నీకు చాలా ఎక్కువ చేసినట్టు భావం వచ్చేస్తుంది. ఈ కృతజ్ఞత లేనితనం ఎక్కడ బయటపడుతుంది అంటే, నీ అత్తవారింటోళ్ళు బోల్డ్ చేసినా ఏమి చేయాలని నీ భావం వస్తుంది. ఈ రెండింటి దగ్గర నీ వ్యత్యాసం నీ కృతజ్ఞత లేనితనాన్ని బయటపెడుతుంది. కృతజ్ఞత కలిగి లేవు అనే విషయం బయటపడుతుంది. పుట్టింటి సైడు చిన్న సహాయం చేసినా మా ఇంట్లో చేశారు, మా ఇంట్లో వచ్చారు ఆఖరికి అని అంటారు. కొన్ని సంవత్సరాల నుంచి మీ అత్తగారే చేస్తారు, అది ఏమి గుర్తురాదు, ఏం చేశారని ప్రశ్న మిగులుతుంది. ఈరోజు నీ జీవితం నీ మనుషుల లోపల, నీ బంధువుల లోపల ఆ చూపిస్తున్న వ్యత్యాసము కృతజ్ఞత లేనితనాన్ని చూపిస్తుంది. ఆఖరి రోజుల్లో ఉండే ఆ కృతజ్ఞత లేనితనము నీ క్రియా రూపంలో చూపిస్తూ ఉంటుంది. నీ క్రియ, నీ ఆలోచన రూపంలో చూపిస్తూ ఉంటుంది. నీకు మీ ఇంట్లో వాళ్ళు చేసే చాలా చిన్నది పెద్దదిలా కనిపిస్తుంది. వారు ఎంత పెద్దది చేసినా అత్తోరింటి దగ్గర చిన్నదిలాగే కనిపిస్తుంది. ఇలాంటి భావాలు కలిగి ఉన్నావంటే, ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావంటే ఖచ్చితంగా కృతజ్ఞత లేని భావాలు కలిగి ఉన్నావు.
ఏ ఆఖరి రోజులైతే పౌలు హెచ్చరిస్తున్నాడో, ఏ ఆఖరి రోజుల్లో దేవుడు రాకముందు మనుషులు మారుతారంటున్నాడో, అలాంటి మనుషులు మారుతున్న రోజుల్లో ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారంటే కృతజ్ఞత లేవు అని అర్థం. చాలా సునాయాసంగా థ్యాంక్ యూ చెప్పేస్తాం, కానీ ఆ థ్యాంక్ యూతో పని అవ్వదు. కృతజ్ఞతలు చెప్పేస్తాం, కానీ కృతజ్ఞతలతో పని అవ్వదు. కృతజ్ఞత కలిగి ఉండడం రావాలి, చెప్పడం కాదు, కృతజ్ఞత కలిగి. ఆ కృతజ్ఞత కలిగి అనేది నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ పుట్టింటి వారు, నీ రక్త బంధువులు, నీ చుట్టరికం, వీళ్ళందరి దగ్గర వ్యత్యాసం ఉందంటే అక్కడ నీ కృతజ్ఞతలు తనం లేనితనం బయటపడిపోతుంది అర్థం. నువ్వు ప్రతి ఒక్కరితో ఒకలాగే ఉండాలి. దేవుడితో ఎలాగ ఉంటావో సంఘంతో అలాగే ఉండాలి, సంఘంతో ఎలాగ ఉంటావో నీ చుట్టాలతో అలాగే ఉండాలి, నీ చుట్టాలతో ఎలాగ ఉంటావు, నీ ఇంట్లో వాళ్ళతో అలాగే ఉండాలి. అందరితోని సమానమైన ప్రేమతో ఉండిన రోజునే, సమానమైన ఆలోచనతో కలిగి ఉన్న రోజునే నీ లోపల ఆ కృతజ్ఞత భావం ఉందని అర్థం. లేదా కృతజ్ఞత లేని జీవితంలోనే జీవిస్తున్నావు. ఆఖరి రోజుల్లో హెచ్చరిస్తున్నా, ఆ కృతజ్ఞత లేని జనంలో నువ్వు కూడా ఒకడు అవుతావు. ఎవడికో చూపిస్తాడు, ఇగో ఈ వ్యక్తిని చూసి నువ్వు జాగ్రత్త పడి చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఇలాంటి వ్యక్తులను చూసి జాగ్రత్త పడు, దూరంగా ఉండు. వీళ్ళు కృతజ్ఞత లేని వారని ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ వింటున్నా నీన్నే చూపించే అవకాశాలు జాగ్రత్తగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. జాగ్రత్త. కృతజ్ఞత లేనితనం ఉండద్దు, ఉండడానికి వీలు లేదు. కృతజ్ఞత కలిగి ఉండాలి, అది క్రియారూపంలో అవ్వాలి. అది ఉన్న రోజునే నీకు దేవునికి మధ్యన ఒక స్పష్టమైన దారి ఏర్పడుతుంది, లేకపోతే ఆ దారి మూయబడుతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఆఖరి రోజుల్లో ఏమవుతుందో ఎలాగవుతుందో అనే ఒక హెచ్చరిక మీరు ఇస్తున్నారు, అని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. చాలా సందర్భాల్లో మేము వందనాలు చెప్పేస్తాం, థ్యాంక్ యూ చెప్పేస్తాం, కానీ నిజమైన కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మా నోటి నుంచి చెప్పేది కాదు, మా క్రియ చేసి చూపించేది. ఆ కృతజ్ఞత మేము క్రియారూపంలో చూపించేది. కొన్ని పరిస్థితులు, కొన్ని లక్షణాలు వింటుంటే ఆ కృతజ్ఞత లేనితనం మాలో ఉందేమో అనిపిస్తుంది ఒక కోణంలో. మీకైతే అందరూ ఒకటే, అందరూ సమానమే, అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాం. ఈరోజు మా దగ్గర ఆ పరిస్థితి లేదు. మా జీవితంలో ఎక్కడో తృప్తి లేని జీవితం మాకు ఉంది. మా బ్రతుకులో ఎక్కడో ఏదో లోటు ఉందే అని ఒక క్వశ్చన్ మార్క్ మాలో ఉంది. ఇతరుల భావజాలతో మాకు సంబంధం ఉండదు, ఇతర ఫీలింగ్తో మాకు సంబంధం ఉండదు. మాకేం కావాలో అది మేము ఎలాగైనా రప్పించుకునే ప్రయత్నం చేస్తాం. కృతజ్ఞత లేని భావం కలిగిన వ్యక్తులు మేము. ఫస్ట్ నాకు చెప్పాలి, ఫస్ట్ నేనుండాలి. కృతజ్ఞత లేనితనానికి ఉన్న ఒక లక్షణాలు మీరు చెప్తున్నారు. ఎందుకు చేయడు, ఎవరి కోసం చేయడు, చేసుకున్నాక చేసి తీరాలి, ఒక మొండి వైఖరి. రక్తబంధువులు ఒకలాగా, చుట్టరికాలను ఒకలాగా. మా మనసులు వేరే వేరేగా ప్రేమిస్తున్నాయి, వేరే వేరేగా చూస్తున్నాయి, వేరే వేరేగా ఆలోచిస్తున్నాయి. వారిపైన ఉన్న అభిమానం ఇక్కడ లేదు, వారిపైన ఉన్న ప్రేమ ఇక్కడ లేదు. మాలో సమస్య ఉంది. రక్తబంధువులు చిన్నది చేసినా అది పెద్దదిగా చూస్తాం, చుట్టరికాలు పెద్దది చేసినా చిన్నదిగానే చూస్తాం. మా ఆలోచనలోని, మా హృదయాల్లోని ఎక్కడో లోపం ఉంది. ఆ కృతజ్ఞత లేనితనంతో మేము జీవిస్తున్నామేమో, ఆఖరి రోజుల్లో జీవిస్తున్నాం కనుక ఆ హెచ్చరిక మాదే. ప్రభువా, మమ్మల్ని చూపించి ఇతరులని జాగ్రత్త పడు అనే రోజు రాకూడదు.